అబద్ధాలు మాట్లాడే వాళ్ళు ఆయుష్ ఎక్కువగా ఉంటుందంట, నిజం మాట్లాడితే ఆయుష్ తక్కువగా ఉంటుందంట. నేను ఇలా ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. నేను నిన్న చేసిన వీడియోలో రాజకీయాల గురించి, పునర్వికా కోసం అండ్ ఫ్రీ బస్సుల కోసం ఇలా కొన్ని విషయాలు మనం మారాలి అని చెప్పా. చాలా మంది పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు, కొంతమంది నెగిటివ్గా రియాక్ట్ అయ్యారు. వాళ్ళ కోసం మాట్లాడుతున్నా. ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మన తల్లిదండ్రులకు చెప్పుకుంటాం, లేకపోతే ఫ్రెండ్స్కి చెప్పుకుంటాం. ఒకవేళ తీరలేని ప్రాబ్లమే వచ్చిందనుకో, మనం ఎవరినైతే ఎంచుకున్నామో ఆ నాయకుల దగ్గర నుంచి మనం హెల్ప్ అడుగుతాం. ఎందుకంటే మనం ప్రతి విషయంలో పన్ను కడుతున్నాం. నువ్వు కూడా కడుతున్నావు కదా బ్రో. ఎందుకు ఇలాంటి పాజిటివ్గా కాకుండా నెగిటివ్గా ఆలోచిస్తున్నారు? నేను ప్రాణాలు కాపాడితే మంచిది అన్నా, అంతే తప్ప నువ్వెంత ఇచ్చావు అని క్వశ్చన్ చేస్తున్నారు కదా. నేను ఎంత ఇచ్చానో నాకు తెలుసు. నా స్తోమతకు తగ్గట్టు ఇవ్వగలను, కానీ 16 కోట్లు నేనే తెచ్చి ఇవ్వలేను కదా. ప్రభుత్వం తలుచుకుంటే ఇవ్వగలదు. వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో నుంచి సొమ్ము తెచ్చి ఇవ్వట్లేదు. ఆ బడ్డను కూడా మన మీదే పడుతుంది. అలాంటప్పుడు ఈ ఫ్రీ బస్సులు, అనవసరమైన ఖర్చులు ఎందుకు అని నేను మాట్లాడుతున్నా. మాట్లాడే హక్కు మనకుంది, ఎందుకంటే ఓటు వేసాను కాబట్టి. డబ్బున్న వాళ్ళ పరిస్థితులు వదిలేసేయండి. కష్టాల్లో చాలామంది ఉంటారు, వాళ్ళకి చదువు చెప్పించండి. తిండి లేక చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఫుడ్ పెట్టించండి. ప్రాణాలు పోతున్నాయి, చూపించుకోలేని పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళకి ప్రాణభిక్ష పెట్టండి. ఇదిగో ఇంతమందిని బ్రతికించాం, ఇంతమందిని చదివిస్తున్నాం అని చెప్పి చూపించండి. ఇంతకన్నా ఇంకేం కావాలి బ్రో? మంచి మాట్లాడితే ఇలా కామెంట్స్ పెడతారా? కామెంట్ల గురించి నేను రియాక్ట్ అవ్వట్లే, కాకపోతే చెప్పాలనిపించింది, అందుకే చెప్తున్నా. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఫస్ట్ మనం మారిపోదాం. ముందు ఓట్లు వేసేటప్పుడు డబ్బులు తీసుకోవడం మానేద్దాం. న్యాయంగా ఆలోచించి ఓటేసి అప్పుడు అడుగుదాం. చాలామంది డబ్బులు తీసుకొని మాట్లాడి ఇలా ఎలా మాట్లాడతారు అంటారు. డబ్బులో ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుంది. రేపన్న రోజు వాళ్ళు కూడా పదవుల్లోకి వస్తారు కదా, వాళ్ళు కూడా ఇది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. నేను మాట్లాడింది తప్పు కాదు, నేను మాట్లాడింది నిజం. నీకు అర్థమైందని అనుకుంటున్నా. లేకపోతే ఇంకొన్ని కామెంట్స్ పెట్టుకో.